సిస్టమ్ స్ట్రిక్ట్ గా లేకపోతే క్రమశిక్షణ ఉండదు. గురువుగారు, మన పిల్లల్ని చూస్తుంటే పద్ధతికి పట్టు చీర కట్టినట్టుంది. మన పిల్లలేంట్రా మామిడి తాండ్ర మొహవాడ, వాళ్ళు నా పిల్లలు. క్రమశిక్షణకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇదేంట్రా గంట కొట్టకుండానే గంట మోగింది? నాన్నగారు, డోర్ బెల్ నాన్నగారు. వెళ్ళు. ఒక గంటకిద్దరెందుకు? ఒకళ్ళు వెళ్ళండి, ఒకళ్ళు ఇక్కడే ఉండండి. అలాగే నాన్నగారు. క్రమశిక్షణ క్లాస్ కోసం వచ్చారా? మీరేంటి ఇక్కడ? వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మీ నాన్నగారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతాం. అమ్మో నాన్నగారా, వద్దు వద్దు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. సార్ ఉన్నారా? ఎక్కడికి వెళ్తారు? ఉంటారులే, పద. రండి రండి, పదండి మా పద. ఎవరు బాబు మీరు? మీ చుట్టాలం అండి. మా చుట్టాలా? అదే నాన్నగారు, మన పెదనాన్న. కాదు కాదు, మన పిన్ని వాళ్ళ. మీరు చెప్పండి. సార్, పార్క్ లో ప్రేమించుకుంటున్నప్పుడు ఈ ఇద్దరికి దగ్గరుండి మీ పిల్లలు కళ్యాణం చేసి ఒకటి చేశారు. ఇద్దరికి ఉండడానికి ఇల్లు లేదు, అబ్బాయికి ఉద్యోగం కూడా లేదు. మరి ఈ భావి భారత పౌరుడు ఎలా జీవిస్తాడన్న విషయం మర్చిపోయారు. మీరే ఇద్దరికి న్యాయం చెప్పండి. చదువుకోమని కాలేజీకి పంపిస్తే మ్యాట్రిమోనీ నడిపిస్తారా? క్రమశిక్షణ తప్పారు. ఈ రోజు నుంచి వాళ్ళిద్దరూ లోపలికి, మీ ఇద్దరు బయటికి. థ్యాంక్ యూ నాన్నగారు. రే నాన్నగారు. నాన్నగారు, కానీ రావే, విసిలేసుకుందాం. వెళ్ళండి. నూరా వెళ్దాం. గురువుగారు, నేను వెళ్తాను. ఎక్కడికి రా? ఇద్దరూ లేరు కదండి, ఎవరికి పెట్టాలి గంట? కొత్తగా వచ్చారు కదా జంట, అసలు క్రమశిక్షణ నేర్పించాల్సింది వాళ్ళకి. ప్రవేశపెట్టు. అలాగే గురువుగారు. పగిలింది మీకు గంట, తిక్క కుదిరింది. తర్వాత నీకుందే. ఏమే టింగ్ టింగ్ అన్నారు? నా మనవడు చెప్పండి. మర్చిపోవడం ఏంట్రా? పూర్తిగా మర్చిపోయా. ఫోన్ పెట్టి. కొంచెం టెంప్టింగ్ గా ఉంది. నాకు కూడా. డేటింగ్ అంటే ఇదేనా? వన్ మినిట్. ఏంటవి? కెమెరాస్, లేటెస్ట్ టెక్నాలజీ చిన్న విషయాల్ని కూడా క్యాప్చర్ చేస్తాయి. అది తెలుస్తుంది, అది ఇక్కడ ఎందుకు? బాను, నీతో గడిపే ప్రతి క్షణం ఒక స్వీట్ మెమరీ. అవి నాతో ఎప్పుడూ ఉండాలి. అవి ఉండాల్సింది అక్కడ కాదే, ఇక్కడ. బాను, నువ్వు నాకు ప్రామిస్ చేశావు నేనేం చెప్పినా చేస్తానని. ఓసేయ్, ఇదేం పిచ్చే? బయటికి వెళ్తే బాగోదు. భయపడుతున్నావా? మన ప్రేమలో భయం లేదు, నువ్వు నేనే ఉన్నావు. కరెంట్ పోయింది.
నాలో ఇప్పుడే కరెంట్ స్టార్ట్ అయింది. కెమెరా వర్క్ చేయదు. అబ్బా ఆగు. ప్లీజ్ ప్రీతి. నోవే. కరెంట్ వచ్చాకే బాను బుజ్జి. ఎవరో వచ్చారు. డోర్ తీ. ఈ టైంలో ఎవరు? రే సత్యం, నువ్వే అయ్యి ఉంటావురా. రేయ్ మీరా? మీరేనా మా ఇంటికి వచ్చేది? మేం రాలేమా? ఏం చేస్తురు? ఆ, కబడ్డీ ఆడుకుంటున్నాం. బాను, హూ ఇస్ దిస్? ఉదయం జరిగిన దానికి రివెంజా? అవును. మరి వాళ్ళ పెళ్లి మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్, చుట్టాలు. పెళ్లి చేయడం తప్పు కాదు, రెండు కుటుంబాలతో మాట్లాడి చేస్తే బెటర్ అని. ఎనీవే సారీ. ప్రీతి, నీకు కూడా సారీ అండ్ థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? ఈ 2 days ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. క్రమశిక్షణ లేదు కదా. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏ, ఫ్రెండ్స్. ప్రీతి, ఇల్లు చాలా బాగుంది. కరెంట్ వచ్చింది. కొత్త ఫ్రెండ్స్ వచ్చారు. ప్రీతి ఎక్కడా? ప్రీతి, 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 ప్రీతి. బాను, నా కోసం వెతకొద్దు. నేను కనపడడం లేదని కంగారు పడద్దు. ఎందుకంటే ఇక ఈ జన్మలో నీకు బ్రతికి కనపడను, చనిపోతాను కాబట్టి. నేను చనిపోవడం నిజం. ఈ నిజంలో కొద్ది రోజులన్నా సంతోషంగా ఉండాలని పబ్లు బార్ల వెంట తిరిగా. అవి అబద్ధం. అక్కడ నేను లేను. నేను నీ ప్రేమలో ఉన్నా. ఇది నిజం. నా చివరి క్షణాలు నీ చేతుల్లో ఉండాలనుంది. కానీ నీకు నా మీద ఉండే ప్రేమని నీ కళ్ళల్లో చూసా. నేను లేకుండా నువ్వు ఉండలేవు. నీ లైఫ్లో నేను ఒక డ్రీమ్ అనుకో. నీకు నా ప్రాపర్టీ అంటే ఇష్టం కదా, అంతా నీది. నువ్వు నీ మద్దల్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. నాకు మాట ఇచ్చావు, మర్చిపోకు. బాయ్. గురువుగారు, మీ తాతగారు మా తాతగారు పెట్టారు, మీ నాన్నగారికి మా నాన్నగారు పెట్టారు, మీకు నేను పెడతాను గంట. జీతం మట్టుకు మారట్లేదు గురువుగారు. గంట మారిందా? లేదు గురువుగారు. పెట్టడం మారిందా? లేదు గురువుగారు. జీతం కూడా మారదురా. మూసుకుని తుడుచుకో ఆ గంట. ఒక గంట డిస్టర్బ్ చెయ్యకు. సబిత, బబిత, బాను, బాను, ఏమైంది? ప్రీతి ఏమైనా కాల్ చేసిందా? ప్రీతి కనపడితే కాల్ చేయండి. బాను, ఏమైంది? ఆగు. బాను ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నాడు? ప్రీతి కనపడట్లేదు నాన్నగారు. తన ఫోన్ కూడా వర్క్ చేయడం లేదు. బాను కంగారు పడుతున్నాడంటే ఏదో జరిగే ఉంటుంది. ప్రీతి మిమ్మల్ని ఆట పట్టిస్తోందమ్మా. లేదు నాన్నగారు, బాను వల్ల నానమ్మ ఏదో చేసి ఉంటుంది. రావే వెళ్దాం. పద.